మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి. మీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి. ఒకరోజు బాబా మసీదులో ఆసీనురాలైన లక్ష్మీబాయి సిండేతో, ఇక్కడికి రోజు వచ్చే పామును చూశావా అన్నారు. ఆమె చూడలేదనగానే ఒక పాము బాబా వీపు మీదుగా భుజం పైకి ప్రాకి పరమశివుని మెడలో ఉన్న రీతిలో కూర్చున్నది. ఆమె భయంతో అమ్మో పాము అని అరవగా బాబా భయం లేదు అన్నారు. పాము మెల్లగా దిగి తులసి బృందావనం వద్దకు వెళుతుందన్నారు బాబా. ఆమెకు సాయి శంకరుని ప్రతిరూపంలా కనిపించారు. నేను వేరు పాము వేరు అనుకున్నందువలన భయం కలుగుతుంది నీకు అన్నారు బాబా. అన్యత్వ భావనే భయానికి మూలం, ఆత్మవత్సర్యభూతిని అన్నట్లు సర్వజీవుల్లోనూ ఆ సర్వేశ్వరుని కాంచగల సిద్ధపురుషులకు భయ భ్రమ విభ్రములుండున ఏకత్వమే బ్రహ్మ, అనేకత్వమే భ్రమ అన్నారు. సనాతన సారథి బాబా. బాబా వంటి దివ్య పురుషులు లోకం పాప పంకిలమైనప్పుడు పతిత జనోద్ధరణకే పలు రూపాల్లో పలు చోట్ల అవతరించి ఈ భూమిని పావనం చేస్తారు. జై సాయిరామ్. Bye.